హాయ్ గాయ్స్, నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. యా సో ఈరోజు వచ్చేసి మనం కొంతమంది డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ, అదేవిధంగా చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చుకుంటూ కొంతమందికి అర్థమయ్యే విధంగా సమాధానం అయితే చెప్దాం అనమాట. ఓకే, సో చాలా మందికి అన్పాసివ్లో చాలా చాలా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఇప్పటికీ నేను కొందరు ఐడీలు ఓపెన్ చేసి చెక్ చేస్తుంటే, అంటే నా టీంలో కావచ్చు బయట, సో ఎలా సార్ అని చెప్పేసి కాంటాక్ట్లో ఉండి ఒకసారి చెక్ చేస్తుంటే ఇప్పటిదాకా అసలు వాళ్ళు ప్రొఫైల్ గూడా చేంజ్ జేసుకోలేదు. ఐ మీన్ మొబైల్ నంబర్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ జేసుకోండి. మీ కంట్రీ చాలా మందికి ఆఫ్ఘనిస్తాన్ కనిపిస్తుంది. అది ఇండియా సెలెక్ట్ జేసుకోండి. సో చాలా చాలా చిన్న చిన్న అప్డేట్స్ అనేవి గూడా చాలా మంది ఓపెన్ జేసుకోలేదనమాట. సో ఖచ్చితంగా మీ ఐడీ అయితే ఓపెన్ చేసుకొని, మీ ఐడీలో మీ నేమ్ కరెక్ట్ ఉందా? మీ మొబైల్ నంబర్ కరెక్టే ఉందా? అండ్ అది కంట్రీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఒకసారి చెక్ చేసుకొని అవైతే చేంజ్ చేసుకోండి. ఎందుకంటే టైం అనేది చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్తుంది కాబట్టి, మనకొకసారి ఓఈఎస్‌లో ఓవెరిఫై అతి త్వరలోనే రాబోతుంది. దాంట్లో గనుక మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే, మనం చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు సిస్టమ్ ఆల్రెడీ ముందు నుంచి అప్డేట్స్ ఇస్తూ ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి. సో మన తెలుగులో జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్న గ్రేట్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ ఎవరమైనా సరే చెప్తూ ఉంటాం. మీరు దాన్ని ఫాలో అవుతూ ఉండాలి అనమాట. ఎందుకంటే మనం ప్రతి ఐడి ఓపెన్ చేసి చెక్ చేయడానికి అవకాశం లేదు. ఎవరి ఐడి వాళ్ళు ఇండివిజువల్‌గా ఓపెన్ చేసి చెక్ చేసుకోవడానికే ఉంది కాబట్టి, ఖచ్చితంగా మీ ఐడీని అందుకనే డైలీ ఒకసారి మీ ఓఈఎస్‌లో ఒక్కసారైనా డైలీ ఒకసారి లాగిన్ అవుతూ ఉండండి అని చెప్పేది. ఈ చిన్న చిన్నవి ఏమన్నా అప్డేట్ చేసుకోనట్టయితే చేసుకోవడానికి, అండ్ ఏమైనా కొత్త పాపప్‌లు వస్తాయి, కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే మీరక్కడ చెక్ చేసుకోవడానికి డైలీ ఒకసారైనా మీ ఐడీని ఓపెన్ చేస్తూ ఉండండి అని చెప్పడం అన్నమాట. అండ్ యెస్, ఒక పర్సన్ నేమ్ వద్దు. సో ఒక పర్సన్ వచ్చేసి కామెంట్ పెట్టాడన్నమాట. సార్, నేను ఫౌండర్ ఐడీ వేరే పర్సన్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. సో వేరే పర్సన్ దగ్గర నుంచి నేను ఐడీ తీసుకున్నాను. ఇప్పుడు తను ఐడీ కావాలి అని అంటున్నాడు. ఓఈఎస్‌లో నా డీటెయిల్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోయినాయి, సేవ్ అయిపోయింది. బట్ మెయిల్ ఐడీ ఒకటి మాత్రం అతనిదే ఉంది. మరి నాకేమన్నా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వస్తుందా అని జెప్పేసి. సో ఖచ్చితంగా ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయాల్సి ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనీతో కూడుకున్న వ్యవహారం కాబట్టి, 5,000, 10,000 వస్తుందంటే నో ప్రాబ్లమ్. బట్ ఇక్కడ చెప్పడం చాలా చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. ఒకసారి మనం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత లైఫ్‌లో వన్ టైమ్ మాత్రమే ప్యాకేజ్ తీసుకుంటాం. దాని తర్వాత కంపెనీ నుంచి, సిస్టమ్ నుంచి చాలా చాలా పెద్ద మొత్తంలో ఇన్‌కమ్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్‌లో. అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది. పెద్ద మొత్తంలో ఇన్‌కమ్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మనకు రాబోతుంది కాబట్టి, సో ఆ పర్సన్ రేపొద్దున మెయిల్ ఐడీ నాదే ఉంది, నా ఐడీ నాకు కావాలి అని అడిగితే, సో ఎవరు రెస్పాన్స్ అవ్వలేరనమాట. సో ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైనా చేసినట్టయితే, సో వాటిని సరి చేసుకోండి. అది మీ ఇద్దరి కమ్యూనికేషన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. సిస్టమ్‌కి, కమ్యూనిటీకి, అదే విధంగా మెయిన్ లీడర్స్ కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు ఇలాంటి వాటిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి యెస్, ఇన్‌కమ్ ఎప్పుడొస్తది? ఇన్‌కమ్ ఎప్పుడొస్తది? ఇన్‌కమ్ రానేలేదు. ఫస్ట్ ఇన్‌కమ్ ఇయ్యండి అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎవ్వరికీ రూ. 1 గూడా ఇన్‌కమ్ రాలేదు ఇంతవరకి. 10,000 టీమ్ ఉన్న పర్సన్స్‌కైనా, 50,000 టీమ్ ఉన్న పర్సన్‌కైనా, ఒక్క సింగిల్ ఫౌండర్‌కైనా గూడా సిస్టమ్ నుంచి రూ. 1 గూడా రాలేదు. ఆన్ పాసివ్ అనేది మన కంపెనీ. ఆన్ పాసివ్‌లో ఫౌండర్ అంటే మనం వన్ ఆఫ్ ది పార్ట్ అని మనం ఫీల్ అవుతున్నాం. మనం లైఫ్ సెటిల్ అవుతుంది. మంచి ఇన్‌కమ్ తీసుకోబోతున్నాం అని జెప్పేసి ఒక హోప్, నమ్మకం ఉంది గాబట్టి దీంట్లో జర్నీ జేస్తా ఉన్నాం. ఈ ఇన్‌కమ్ వస్తుంది. అతి త్వరలోనే వస్తుంది. మనకి ఈ అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి. అందుకోసమే ఈ వీడియోస్ అన్నీ చేసి చెప్పడం. సో ఖచ్చితంగా సిస్టమ్‌తో అప్డేట్ అవుతూ ఉండండి. సో ఏం అప్డేట్స్ వస్తున్నాయో కొద్ది రోజులు పేషెన్స్‌తోని ఉంటే 100% బెటర్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చనమాట. ఓకే. అండ్ సో సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ పాసివ్‌లో, సార్ నేను ఆన్ పాసివ్‌లో జాయిన్ అయ్యాను. ఈ వర్డ్స్ వాడకండి. ఆన్ పాసివ్‌లో నేను ఒక ఫౌండర్ పొజిషన్‌లో ఉన్నాను. ఎంత బావుంది చూడండి. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి మనం ఒక ఫౌండర్‌గా ఉన్నాము అంటే ఆ ఫీల్ వేరే ఉంది గదా! సో ఈ పదాలన్నీ తీసేసేయండి. నేను ఆన్ పాసివ్‌లో జాయిన్ అయ్యాను సార్. నాకెప్పుడు ఇన్‌కమ్ వస్తుంది సార్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. నేను ఎంతమందిని జాయిన్ చేయాలి సార్. సో సిస్టమ్ ఒకటి గుర్తుంచుకోండి. ఆన్ పాసివ్ మనకేమైనా కండిషన్స్ పెట్టిందా? ఏమైనా రూల్స్ పెట్టిందా? నో. జస్ట్ ఓన్లీ ఆన్ పాసివ్ మనకు మీరు ఫౌండర్ పొజిషన్ తీసుకున్నారు. సో ఫ్యూచర్‌లో ప్యాకేజ్ తీసుకోవాల్సి ఉంటుంది అని మనకు జాయినింగ్ ఫౌండర్ పొజిషన్ తీసుకున్నప్పుడే మనకు ఇన్ఫార్మ్ చేశారు.
సో ఇప్పుడు మనం అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం ప్యాకేజ్ తీసుకోవాల్సిందే ఇప్పుడు అంతే. దానిలో మనం చేయాల్సిన వర్క్. సో ఇప్పుడు సిస్టమ్ నుంచి మనకు ఎలాంటి కండిషన్స్ లేవు, ఎలాంటి రూల్స్ లేవు, ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు. జస్ట్ మీరు ఫౌండర్ అయిపోయారు, ప్యాకేజ్ తీసుకోండి అంతే. సింపుల్ వర్క్. మీరు నలుగురిని జాయిన్ చేస్తేనే మీకు విత్‌డ్రా వస్తుంది. మీకు లెఫ్ట్ రైట్ అవుతేనే మీకు ఇన్‌కమ్ వస్తుంది. లేదంటే మీకు ఆటో ఫిల్ ఇన్‌కమ్ అప్పుడొస్తుంది. ఆర్‌ఓఐ ఇన్‌కమ్ అప్పుడొస్తుంది. సో వీక్లీ పేమెంట్ వస్తుంది. ఇవన్నీ బొంబాయి లెక్కల బిజినెస్‌లన్నీ గూడా వచ్చినాయి పోతున్నాయి. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. ఇదొక సాఫ్ట్‌వేర్ సంస్థ. దానిలో మనం ఒక ఫౌండర్ పొజిషన్‌లో ఉన్నాం. అది గుర్తుంచుకోండి. 100% మంచి బెనిఫిట్ అయితే తీసుకుంటారు ఈ బిజినెస్‌లో. ఓకే. ఓకే. ఇంకా సో మెయిల్ ఐడీ ఓఈఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫాస్ట్‌గా. చెప్తూనే ఉంటాం. 100% కొద్ది రోజులు వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు బిజీ అయిపోతా ఉంటారు. 100% చాలా అలర్ట్‌గా ఉండాలి. క్రిప్టో కరెన్సీతో ప్యాకేజెస్ అవుతున్నాయి. ప్యాకేజెస్‌తో ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్ చేసుకోండి. సో ఎంత ఫాస్ట్‌గా మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటే అంత ఫాస్ట్‌గా మీకు సిస్టమ్‌లో యాక్టివ్‌గా ఉన్నట్టు అన్నమాట. సో జీరో ఫౌండర్ అయినా 10,000 మెంబర్స్ ఉన్నటువంటి ఒక టీమ్ ఉన్నటువంటి ఒక ఫౌండర్ అయినా సిస్టమ్‌కి ఈక్వల్. బట్ వాళ్ళు బిల్డ్ చేసుకున్న టీమ్‌ని బట్టి వాళ్ళకు రిఫరల్ ఇన్‌కమ్ అనేది వాళ్ళకి కొంచెం ఎక్కువొస్తుంది. అది పెద్ద మొత్తంలో ఉండొచ్చు. అది సిస్టమ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ సిస్టమ్ నుంచి వచ్చే ట్రాఫిక్ కావచ్చు, సిస్టమ్ నుంచి వచ్చే ఈ చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అందరికి ఈక్వల్ గానే వస్తుంది. బట్ యాస్ సార్ ఒక విషయం చెప్పడం ఏంది అంటే ఎర్లీ బర్డ్ ఫౌండర్‌కి మంచి బెనిఫిట్ ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది ఒక బోనస్ లాగా ఉండొచ్చు అంతే. మిగతాదంతా అందరికీ ఈక్వల్‌గా ఉంటుంది. మరి జీరో ఫౌండర్ అయినా ప్యాకేజ్ తీసుకొని యాక్టివ్‌గా ఉండాల్సిందే. ఒక 10,000, 50,000 మెంబర్స్ ఉన్నటువంటి టీమ్ ఉన్నటువంటి ఫౌండర్ అయినా ప్యాకేజ్ తీసుకొని యాక్టివ్‌గా ఉండాల్సిందే. అప్పుడే వాళ్ళకు సిస్టమ్ నుంచి ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. అండ్ సో ఇది సిస్టమ్ మనకు ఎలాంటి రూల్స్, ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. మనం జస్ట్ ప్యాకేజ్ తీసుకున్నాం, ఫౌండర్ అయిపోయాం, వెయిట్ చేస్తూ ఉన్నాం. సో దాదాపు 4 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అంటే చాలా పేషెన్స్‌తోని మనకు చాలా చాలా వెరీ గుడ్. చాలా కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా పేషెన్స్‌తోని ఉన్నాం. సో 100% బెస్ట్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాం. ఇంకోటేందంటే మనకు ఫిజికల్‌గా ఆఫీస్‌లున్నాయి. డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైవ్‌లో ప్రెజెంట్ డిజిటల్ ప్రొడక్ట్‌ని వాడుతున్నారు. తెలుగులో ఈ మీటింగ్స్ అన్నీ గూడా ఓ కనెక్ట్‌లోనే వాడుతున్నారు. ఓ కనెక్ట్ అనేది ఒక డిజిటల్ ప్రొడక్ట్. వరల్డ్ వైడ్‌గా ద బిగ్గెస్ట్ ప్రొడక్ట్ దాన్ని వాడుతున్నారు. ఫిజికల్ ఆఫీస్‌లున్నాయి. ఫిజికల్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. చాలా చాలా పెద్ద ఎత్తున సిస్టమ్ ముందుకెళ్ళబోతుంది. కంట్రీకి ఒక ఆఫీస్ రాబోతుంది. ఇప్పటికే ఆల్రెడీ సింగపూర్‌లో గావచ్చు, ఈజిప్ట్‌లో గావచ్చు, దుబాయ్‌లో గావచ్చు, హైదరాబాద్, ఇండియాలో సో చాలా ప్లేస్‌లలో ఫిజికల్ ఆఫీస్‌లున్నాయి. ఫిజికల్‌గా ఎంప్లాయీస్‌ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. మనకు డిజిటల్‌గా గాని, ఫిజికల్‌గా గాని సీఈఓ సారే వచ్చి మనకు ఓ కనెక్ట్‌లో మీటింగ్ అరేంజ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో అని చెప్పేసి ప్రతిది కూడా. ఇంత క్లియర్‌గా మన ముందు కనిపిస్తున్నా కూడా మనం జస్ట్ ప్యాకేజ్ తీసుకొని వెయిట్ చేయడానికి ఉంటున్నాం. సో అందరూ కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో అందరూ గుర్తుంచుకోండి. అండ్ ఆన్ ప్యాసివ్‌లో మీకేమైనా డౌట్ వస్తే సిస్టమ్ గురించి గావచ్చు, ఇన్‌కమ్ గురించి గావచ్చు ఏమైనా డౌటొస్తే మీరు ఎవరైతే మిమ్మల్ని ఆన్ ప్యాసివ్‌ని పరిచయం చేశారో మీకు వాళ్ళతోనే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళతోనే డిస్కస్ చేయండి. మీ పైన ఎవరికైనా సరే. తెలియని పర్సన్‌తో ఒకవేళ డిస్కస్ చేస్తే అతనికి ఈ సిస్టమ్ గురించి తెలీదు. అతనికి తెలియని సమాధానం చెప్తాడు. మనం నెగెటివ్ అవ్వాల్సొస్తుంది. నెగెటివ్ అయినా దీనిలో ఏముంది ఏమన్నా టీమ్ బిల్డ్ చేస్తే ఇన్‌కమ్ వచ్చేదుందా? నో. ఏమి లేదు. సో అందుకని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఫీవరొచ్చిందండి. ఫీవరొస్తే ఓ ఇంజినీర్ దగ్గరకో, ఓ ఎలక్ట్రికల్ దగ్గరకో, ఓ తాపీ మేస్త్రి దగ్గరకో వెళ్ళం గదా! మనకు హెల్త్ బాలేదు, ఫీవరొచ్చింది అంటే ఎవరి దగ్గరికెళ్తాం? డాక్టర్ దగ్గరికే వెళ్తాం. ఎందుకంటే దానికి సంబంధించిన పర్సన్ అతనే గాబట్టి. మన ఇంట్లో ఎలక్ట్రికల్ వర్క్ పనుంది. డాక్టర్ దగ్గరికెళ్తామా? లేదు గదా! ఎలక్ట్రీషియన్ దగ్గరికే వెళ్తాం. సో, ఆన్ ప్యాసివ్‌లో మనకు డౌటొచ్చింది. సిస్టమ్ గురించి కొంచెం తెలుసుకోవాలనుంది. మెయిల్ ఎలా చెక్ జేసుకోవాలి? ఓ కనెక్ట్ జూమ్ మీటింగ్ ఎలా ఓ కనెక్ట్ మీటింగ్ ఎలా లింక్ ఎలా క్రియేట్ జేసుకోవాలి? లేదంటే దానిలో మనం ప్యాకేజ్ ఎలా తీసుకోవాలి? సో, ఇవన్నీ మనకేమైనా డౌటొస్తే ఇన్‌కమ్ పర్పస్ కావచ్చు, జీరో ఫౌండర్ అని వేరే టీమ్ ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఏమైనా డౌట్స్ వస్తే ఎవరి దగ్గర డిస్కస్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది? ఆన్ పాసివ్‌కి సంబంధించిన పర్సన్ ఒక యాక్టివ్ లీడర్ దగ్గర డిస్కస్ చేస్తేనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. అంతే గదా!
సో వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అనవసరంగా మీరు నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ బిగ్గెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మనం ఉన్నాం. మనం ఫౌండర్ పొజిషన్‌లో ఉన్నాం. ఒక్కొక్క ఐడీని చాలా డిమాండ్‌తో అడుగుతున్నారు. బట్ ఎవ్వరు కూడా అలాంటి తప్పు పని చేయొద్దు. ఫ్యూచర్‌లో 100% లాస్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. ఖచ్చితంగా స్టేబుల్‌గా ఉండండి. ఫోకస్‌తో ఉండండి. డైలీ ఒక్కసారైనా ఆన్ పాసివ్ ఐడీని ఓపెన్ చేస్తూ ఉండండి. ఓఈఎస్‌లో లాగిన్ అవుతూ ఉండండి. అండ్ 18థ్ రోజు వండర్‌ఫుల్ మీటింగ్ ఉంది. సో, ఆ రోజు వచ్చే అప్డేట్స్‌ని బట్టి మళ్ళీ మనం వీడియో చేసుకొని అందరి ముందు కలుద్దాం. ఓకే. అంతవరకు ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు తీసుకోండి. డైలీ 1, 2 సార్లయినా ఐడీని యాక్టివేషన్ చేసుకోండి. అండ్ ప్యాకేజ్ ఎవరైతే తీసుకున్నా ఎవరి దగ్గరనైతే ఐడీలు పర్చేజ్ చేసి ఉన్నట్టయితే చిన్న చిన్న రిస్క్ ఫేస్ చేయకుండా మీరు అండర్‌స్టాండింగ్‌తో ఉంటే అది మీ ఇష్టం, మీ ప్రాబ్లమ్ అది. సో, ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. బట్ అది ఎప్పటికైనా ప్రాబ్లమ్‌గానే అయ్యే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యాకేజ్ తీసుకోవడానికి కావచ్చు, చిన్న చిన్న డౌట్స్ వస్తే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. మళ్ళీ గుర్తుంచుకోండి ఆన్ పాసివ్ ఇట్స్ ఒక కంపెనీ. మనము దానిలో ఒక ఫౌండర్. నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. రిఫరల్ ఇన్కమ్‌లు, చైన్ సిస్టమ్‌లు వాళ్ళు జాయిన్ చేసి లెఫ్ట్ రైట్‌లు దాని తర్వాత బైనరీ సిస్టమ్‌లు ఇవన్నీ ఆ సిస్టమ్ కాదిది. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకొని మనం ఇన్కమ్ ఎప్పుడొస్తది? నాకింకా రాలేదు అనేది వెయిట్ చేయొద్దు. అతి త్వరలోనే ఇన్కమ్ అనేది కూడా రాబోతుంది. 100% దాన్ని మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థాంక్ యూ.